మనము లాస్ట్ 3 డేస్ నుంచి నిర్గమాకాండము 19వ అధ్యాయం ధ్యానించుకుంటూ ఉన్నాం కదా. మన 19వ అధ్యాయం అంశం దేవుని ఎదుర్కొనటానికి ఎలా సిద్ధపడాలి అనే అంశం మీద చాలా క్లుప్తంగా ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈరోజు 4వ మాటగా మనం చూద్దాం. గత దినమున మనం ధ్యానించుకున్న అంశంలో మరొకసారి ఒక క్విక్ రీక్యాప్ చేసుకుందాం. మనము దేవుణ్ణి ఎదుర్కొనాలి అంటే దేవుని యందు విధేయత చూపువారుగా ఉండాలి అని తెలుసుకున్నాం. దేవుని యందు విధేయత చూపితే దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తున్నారు అన్న అంశాలు 3 అంశాలను కూడా మనం చూసాం. మొదటిగా ఆయన మనల్ని స్వకీయ జనముగా, స్వంత జనముగా అంగీకరించడానికి సిద్ధం కలిగి ఉన్నారు. రెండవదిగా యాజక రూపముగా చేయడానికి సిద్ధం కలిగి ఉన్నారు. మూడవదిగా పరిశుద్ధ జనముగా చేయటానికి సిద్ధం కలిగి ఉన్నారు. ఈ రోజున 19వ అధ్యాయం నుంచి దేవుణ్ణి ఎదుర్కొనాలి అంటే ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి మనం అనేది 4వ మాటగా మనం చూద్దాం. 4వ మాటగా నిర్గమాకాండము 19వ అధ్యాయము 8 నుంచి 13 వచనములు ఒక్కసారి చదువుకుందాం. యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసెను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారుమబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతమును ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడును. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పాడైపోబడవలెను. మనుషుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెను. అయితే నిర్గమాకాండము 19వ అధ్యాయము 8 నుంచి 13 వచనములలో మనం చూసినట్లయితే దేవుణ్ణి ఎదుర్కొనటానికి మనము ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అని దేవుడు మనకు 4వ మాటగా చెప్తున్నారు. అంటే పరిశుభ్రత కలిగి ఉండాలి. మనం చూడండి, ఎవరినైనా మీట్ అవ్వాలి అంటే తక్షణం ఉన్న పలంగా వెళ్ళిపోతామా, లేదా కొంచెం ఫ్రెష్ అయ్యి క్లీన్గా డ్రెస్అప్ చేసుకుని వెళ్తామా? ఖచ్చితంగా ఫ్రెష్ అయ్యి మంచిగా డ్రెస్అప్ చేసుకుని వెళ్తాం. అలాగే ఈ రోజున దేవుని యొద్దకు వెళ్ళాలంటే, ఆయన్ని ఎదుర్కోవాలి అంటే మనం ఏం కలిగి ఉండాలంట? పరిశుభ్రత కలిగి ఉండి మనల్ని మనం బహిరంగంగా సిద్ధపరచుకోవాలి. దేవుడు అంటున్నారు కదా, బహిరంగ శుభ్రత కలిగి ఉంటే సరిపోతుందా? లేదు. బహిరంగ శుభ్రతతో పాటు ఆత్మీయ శుభ్రత కూడా ఉండాలి. బహిరంగము మరియు అంతరంగ శుభ్రత మనం కలిగి ఉండాలి. బహిరంగ శుభ్రత అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే, మంచి వస్త్రములు మనం ధరించుకోవడం, ఉతికిన వస్త్రములు ధరించుకోవడం, లేదా క్లీన్గా ఫ్రెష్గా ఉండడము, గుడ్ ఎపీరియన్స్తో ఉండడము. ఇది బహిరంగ శుభ్రతని సూచిస్తుంటే అంతరంగ శుభ్రత దేన్ని సూచిస్తుంది మనం చూద్దాం. అంతరంగ శుభ్రత దేన్ని సూచిస్తుందంటే కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము 9వ వచనం. నీతిని వస్త్రము వలె ధరించుకొందురు గాక. అంతరంగ శుభ్రత దేన్ని సూచిస్తుందంట? నీతిని సూచిస్తుందంట. బహిరంగంగా మనము ఎంత పరిశుభ్రంగా ఉన్నా దేవుడు మనల్ని చూసేది బహిరంగ శుభ్రతను కాదు, కానీ మన అంతరంగ శుభ్రతను దేవుడు చూచేవాళ్ళ ఉన్నారు. మన అంతరంగ శుభ్రత కలిగి ఉండమంటే ఏంటి? మన హృదయములో నీతిని కలిగి ఉండట. అంటే ఎటువంటి కల్మషము లేకుండా ఆయన ఆరాధించుటకు సిద్ధపడే గుణమును మనం కలిగి ఉండాలని దేవుడు ఈ రోజున ఆశిస్తున్నారనమాట. మనము దేవుణ్ణి ఎదుర్కొనటానికి ఎలా ఉండాలంట? ఆల్వేస్ రెడీగా ఉండాలి. సరే, ఈరోజు సండే కదా, రేపు ఈరోజు సాటర్డే అనుకోండి, రేపటి కోసం సండే కోసం ఈరోజే మనం సిద్ధం కలిగి ఉండి అన్నీ సిద్ధపరచుకోవాలన్నమాట. తక్షణమే అవన్నీ చేసేసుకోకుండా బీ రెడీగా ఆల్వేస్ ఎల్లప్పుడూ
రెడీగా ఉండేలాగా మనము దేవుణ్ణి ఆరాధించుటకు అటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నారనమాట. ఈ కీర్తన గ్రంథము నిర్గమకాండ నిర్గమకాండము 9:11 అంటున్నారు కదా ప్రభు, 19వ అధ్యాయంలోంచి అంటున్నారు కదా, మనం ఎప్పుడైతే బహిరంగంగాను అంతరంగంగాను సిద్ధం కలిగి ఉండి దేవుడిని ఎదుర్కొనటానికి వెళ్తున్నామో అప్పుడు దేవుడు మన యొద్దకు రావడానికి సిద్ధం కలిగి ఉన్నారంటే. ఎలాగైతే ఇజ్రాయేలీలు మోషే చెప్పిన రీతిగా తన వస్త్రములు అన్నిటినీ ఉతుక్కుని కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు కొండ మీద నుంచి వచ్చి మాట్లాడుతున్నానని అంటున్నారు కదా, అలాగే ఈ రోజున మనము బహిరంగంగా అంతర్గతంగా శుభ్రత కలిగి ఉన్నప్పుడు దేవుని మన యొద్దకు వచ్చి మన ప్రార్థనలన్నీ వినటానికి సిద్ధం కలిగి ఉన్నారంట. దేవుడు ఒక స్థలమును మాత్రమే ఉండు దేవుడు కాదు, దేవుడు సర్వాంతర్యామి. ప్రతి చోట కూడా ఆయన ఉండువారే. మనము ఏ స్థలము నుండి ప్రార్థించినా ఆయన మన ప్రార్థనలన్నీ కూడా ఆలకిస్తారు, తక్షణమే ఆలకిస్తారు. ఎప్పుడు మనము మన అంతరంగమునందు శుద్ధి కలిగి ఉన్నప్పుడు, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించినప్పుడు, ఆయన్ని ఎదుర్కొనటానికి వెళ్ళినప్పుడు ఆయన మనకి తక్షణం సమాధానం ఇచ్చేవారుగా ఉంటారనమాట. ఇప్పుడు తండ్రి దైవజనులు దేవదాసాయి గారంట ఎప్పుడూ కూడా ఎలా ఉన్నా కానీ, ఇంట్లో ఎలా ఉన్నా కానీ బయటకు వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తెల్లని వస్త్రాలు ధరించుకుని వెళ్ళేవారంట. తెల్లని మంచి ఐరన్ చేసిన వస్త్రాలు మాత్రమే ధరించుకుని వెళ్ళేవారంట. అంటే దీన్ని బట్టి మనం ఏమీ అర్థం చేసుకోవాలంటే, దేవుని బిడ్డలైన వారు బయటకు వెళ్తున్నప్పుడు మన ఎపీరియన్స్ దేవుణ్ణి ఎగ్జిబిట్ చేయాలి. అది మన సౌందర్యాన్ని, మన లగ్జీరియస్ లైఫ్ని ఎగ్జిబిట్ చేయడం కాదు, కానీ ఆత్మీయంగా దేవుని బిడ్డలుగా మన నడిచే ప్రతి నడివడక కూడా దేవుణ్ణి ఎగ్జిబిట్ చేసేదానిలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఈ ప్రజెంట్ డేస్లో చాలా ట్రెండ్స్ వస్తున్నాయి, ఏవేవో పిచ్చి డ్రెస్సులన్నీ వస్తున్నాయి కదా, వాటన్నిటిని ధరించుకుంటే మనకి ఓ విధమైన పోట్రే అవుతుంది. ఇతను దేవుని బిడ్డే అలా చేస్తున్నాడు అన్న ఒక స్టేట్మెంట్ అయితే మన మీద ఈజీగా పాస్ చేసేస్తారు. అలాంటి స్థితిలోనికి మనము ఎప్పుడు వెళ్ళకూడదు అనమాట. మనము మన క్రియలు దేవుణ్ణి ఎగ్జిబిట్ చేసేలా ఉండాలి. అలాగే మనకి మన లైఫ్లో ఎటువంటి దుఃఖం ఉన్నా కానీ, ఎటువంటి బాధ ఉన్నా కానీ, అది మనం బయట నలుగురిలో వెళ్ళేటప్పుడు అది ఎంత మాత్రమూ మన ఫేస్లో కనిపించకూడదు. ఒకవేళ నీకు తీరని బాధే ఉంది, తీరని సమస్య ఉంది, ఆ సమస్యను బట్టి నువ్వు ఎంతగానో నలిగిపోబడుతున్నావు, అయినప్పటికీ నువ్వు నలుగురిలో వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలంట? సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. నువ్వు దేవుని బిడ్డగా ఎప్పుడు నిరుత్సాహంతో, ఎప్పుడు శ్రమలు పడుతున్నట్టు, ఎప్పుడు దిగాలుగా నలుగురిలో కూర్చుని ఉన్నావనుకోండి, నలుగురు ఏమనుకుంటారు? ఇతను దేవుణ్ణి నమ్ముకున్నారా, ఎప్పుడు చూడు కష్టాల్లోనే ఉంటారు, వీళ్ళ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఇలాగే కష్టాలు వస్తాయేమో అని వాళ్ళు ఒక ఎగ్జెప్షన్కి వచ్చేస్తారు. మనకి ఎంత శ్రమ ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా కానీ మనము ఇంట్లో రహస్యం నందు తలుపులు వేసుకుని ప్రార్థించి ఆయన యొద్ద మొరలిడుకుని సమస్తమును ఆయన యొద్దే మొరపెట్టి చెప్పుకోవాలి తప్ప నలుగురిలోనికి ఆ బాధను అనేది క్యారీ చేస్తూ పోట్రే చేయకూడదు అనమాట. దేవుని బిడ్డలుగా ఎప్పుడు ఒక విశ్వాసం కలిగి ఉండాలి. మనం గత దినము చెప్పుకున్నాం, విధేయత, విశ్వాసం అనేవి ఒక క్రైస్తవునికి 2 స్తంభములై ఉన్నవని. మన విశ్వాసంలో ఎంత బలపరచబడితే ఆయన చిత్తమునికి అంత విధేయత చూపువారుగా దేవుడు కృపను అనుగ్రహిస్తారనమాట. ఈరోజు 4వ మాటగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా, దేవుణ్ణి ఎదుర్కొనడానికి మనం వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంట? ఆత్మశుద్ధి కలిగి ఉండాలంట. ఆత్మలో నీతి అనే వస్త్రమును ధరించుకునే వారుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారనమాట. మనము ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయేలీలు దేవుడు వస్తారు, మాట్లాడతారు అని వాళ్ళకి నమ్మకం కలగట్లేదు. కాబట్టి దేవుడే తను ప్రత్యక్షపరచుకోవాలని కొండ మించి దిగి రావడం మనం చూస్తున్నాం. అప్పుడు ఇజ్రాయేలీలు ఆ స్వరమును విని, దేవుడు మాటలు విని అప్పుడు నమ్మువారుగా ఉన్నారు. ఈ రోజున మనం చూస్తే మన జీవితంలో కూడా మనము దేవుడు వచ్చి మాట్లాడితేనే నమ్మువారుగా ఉంటున్నామా, లేదా ఇతరులకు దేవుడు చేసిన కార్యములు బట్టి నమ్మువారుగా ఉంటున్నామా? తోమని చూసినట్లయితే మనము దేవుడు మరణం జయించి తిరిగి లేచిన తర్వాత తన అరచేతిలో మేకు దిగబడిన స్థలమునందు వేలు పెట్టి త్రిప్పితేనే కానీ నమ్మలేదంట త్రోమ. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాము? దేవుణ్ణి చూచి నమ్ముతున్నామా?
లేదా దేవుడు చేసిన కార్యములు బట్టి, దేవుడు ఇతరులకు చేసిన కార్యములు బట్టి, ఆయన విశ్వాసులైన బిడ్డలకి చేసిన కార్యములు బట్టి దేవుడు మాకు కూడా తప్పకుండా కార్యం చేస్తాడు, తప్పకుండా మా ప్రార్థన మొరలు వింటారు అని విశ్వాసం కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఈ రోజున 19వ అధ్యాయం ద్వారా దేవుడు ఆయనను ఎలా ఎదుర్కోవాలి అన్న మాటలు ఎంతో క్లుప్తంగా వివరించారు. మొదటిగా ఆయన ఎదుర్కోవాలి అంటే ఆయన చిత్తంలో మనం ఉండాలని సెలవిచ్చారు. రెండవదిగా ఆయన్ని ఎదుర్కొనాలి అంటే ఆయన యొద్దకు వెళ్ళటానికి ఆశ కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడారు. మూడవదిగా విధేయత చూపువారుగా ఉండాలని దేవుడు మనతో చెప్పారు. ఈరోజు నాలుగవదిగా మనము బహిరంగముగా అంతర్గతంగా శుద్ధి కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, పరిశుభ్రత కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడారనమాట. ఇట్టి మాటల ద్వారా మనము ఆయన్ని ఎదుర్కొనుటకు వెళ్ళేటప్పుడు ఇటువంటి ఆసక్తి కలిగి ఉండేలాగా దేవాతి దేవుడు ఈ వాక్యమును మన ఎల్లరినీ బహునిండిగా దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.